అలాగే రాముల వారు ఒక చోట ఉన్నారంటే అందరూ రాముల వారిని చూస్తూ ఉంటారన్నమాట. కానీ ఆ రోజు మాత్రం సభలో ఎవ్వరూ రాముడిని పట్టించుకోలేదు. రాముడు పక్కన ఉండటాన్ని గమనించకుండా అక్కడ ఉండేటువంటి ఒక వ్యక్తి రాముని తొడ మీద కొట్టి శభాష్ అన్నాడట. నువ్వు ఇలా చెయ్యాలి అని చెప్పదు, కానీ వాల్మీకి అలా చేశాడు అని చెబుతుంది. వాల్మీకి అలా చేశాడంటే మనం కూడా అలా చెయ్యాలి అని అర్థం. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, ఏదో సినిమా వచ్చిందనుకోండి, మంచి హిట్ అయితే దాని గురించి అందరూ మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఇక్కడ పెద్ద హిట్ అనమాట రామాయణం, అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు. లక్ష్మణాగ్రజ అంటే భరతుడు అవ్వచ్చు, రాముడు కూడా అవ్వచ్చు అనమాట. కానీ భరతాగ్రజ అంటే రాముడు మాత్రమే. ఇది తమ చరితం అయితే రాముల వారిలా చెప్పేవారు కాదు, కానీ ఇది సీతాచరితం కదా, సీతాయా చరితం మహత్ కదా. అలాంటప్పుడు చెప్పడంలో తప్పేంటి? తప్పలేదు. నా చరితం గొప్పదని వారు అనుకోలేదు, సీతాచరితం గొప్పది అనుకున్నారు. నమస్కారం. భక్తామృతం ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేడు మనం రామాయణం యథాతథం అనే శీర్షికతో ప్రారంభించినటువంటి ఈ శ్రీరామాయణ చరిత్రలో 3వ ఎపిసోడ్లో ఉన్నాం. మొదటి ఎపిసోడ్లో ప్రశ్నకు 2వ ఎపిసోడ్లో జవాబును మన ఆచార్యుల ద్వారా విన్నాము, తెలుసుకున్నాము, ఆనందించాము. అయితే ఈరోజు ఆ తరువాత భాగాన్ని అందరూ అనుభవించడం కోసం నేడు ఇక్కడ అందరం కూడా చేరుకున్నాము. మనందరం కూడా స్వామిని ఆహ్వానిస్తూ ఆ విషయాలన్నింటినీ కూడా విని తరిద్దాం. స్వామి అడియేన్ రామానుజదాసన్. అడియేన్ రామానుజదాసన్. అడియేన్. అత్యద్భుతంగా ఒక 2 ఎపిసోడ్స్ ఇప్పటికి పూర్తయ్యాయి స్వామి. నేడు ఆ తర్వాత వచ్చేటువంటి విషయాలని మీ ద్వారా వినాలి అని ఆశపడుతున్నాం స్వామి. ఆ తర్వాత ఆ గుణములు చెప్పిన తర్వాత, ఆ విషయాలన్నీ చెప్పిన తర్వాత జరిగిన చరిత్ర ఏమిటి? అవును, నిన్న మనం సంక్షేప రామాయణంతో పూర్తి చేసుకున్నాము. మన వాల్మీకి మహర్షి ఒక ప్రశ్న అడగ్గా దానికి సమాధానం ఇస్తూ రామచరిత్రను పూర్తిగా చెప్పారు, కానీ సంక్షేపంగా చెప్పారు నారద మహర్షి. చివరికి ఆ సంక్షేప రామాయణం యొక్క ఫలశ్రుతిని కూడా మనం విన్నాము. దాంతో నిన్నటి ఎపిసోడ్ పూర్తయింది. దాని తరువాత జరిగింది ఏంటి అనే విషయాన్ని ఇకపై చూడాలి మనం. వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారద మహర్షి వచ్చారు. అక్కడ జరిగిన సంఘటన ఇప్పటిదాకా మనం చూసాము. ఎందుకంటే శ్రీరామాయణం ప్రారంభించేది తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ మునిపుంగవం అని వాల్మీకి ప్రశ్నించారు అని ప్రారంభించింది. కానీ ఎక్కడిదంతా జరిగింది, ఎప్పుడొచ్చారు అనే విషయం అయితే లేదు. తరువాత చూసేటప్పుడే మనకు అర్థమవుతుంది ఏంటంటే వాల్మీకి ఆశ్రమానికి నారదులు వచ్చారు అని. సో నారదుడు వచ్చి అక్కడి నుంచి ఈ విషయాలను చెప్పి బయలుదేరారు. అక్కడి నుంచి 2వ సర్గం అనేది ప్రారంభం అవుతుందన్నమాట. వారు బయలుదేరారు. ఒక ముహూర్త కాలం అయింది. స ముహూర్తం గతే తస్మిన్ దేవలోకం మునిస్తదా జగామ తమసా తీరం జాహ్నవ్యాస్త్వవిదూరతః అన్నారు. వారు బయలుదేరిన తరువాత వాల్మీకి మహర్షి తమ శిష్యులతో పాటు తమసా అనేటువంటి నదీ తీరాన్ని చేరుకున్నారు. అక్కడ స్నానం చేయటం కోసం వెళ్ళారు. ఇప్పుడు స్నానం అంటే ఏంటి? మాధ్యాహ్నిక స్నానము అని ఒకటి శాస్త్రాల్లో విధింపబడి ఉందన్నమాట. అటువంటి మాధ్యాహ్నిక స్నానం, మధ్యాహ్న కాలంలో చేయవలసిన స్నానం, ఆ స్నానాన్ని చేయటం కోసం వెళ్తున్నారు. అప్పుడు ప్రాతకాలంలో స్నానం అయిపోయింది అన్నమాట. మళ్ళీ దాని తరువాత మాధ్యాహ్నిక స్నానం కోసం శిష్యులతో పాటు వాల్మీకి మహర్షి బయలుదేరి తమసా తీరాన్ని చేరుకున్నారు. అక్కడ ఆ తమసా నదిని చాలా అందంగా వర్ణిస్తారండి. అకర్దమమిదం తీర్థం భరద్వాజనిషామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్యమనోయథా అని అంటారు. చూసావా ఎంత అందంగా ఉందో అని తన శిష్యుణ్ణి పలకరించి చెబుతారన్నమాట.
వాల్మీకి యొక్క శిష్యుడు భరద్వాజ మహర్షి. ఈ భరద్వాజ మహర్షి వేరు, ప్రసిద్ధమైన భరద్వాజ మహర్షి వేరు. ఇక్కడ ఉండేటువంటి భరద్వాజుడు వేరు అన్నమాట. తన అంటే ఇద్దరికి ఒకే పేరు ఉండొచ్చు కదా. ఇప్పుడు మీ పేరు రఘునాథన్, మీ ఒకరికి మాత్రమే ఉంటుంది అంటే ఎంతోమందికి ఉంటుంది. అలాగే ఇంకొక భరద్వాజుడు అన్నమాట. అటువంటి భరద్వాజుడిని చూసి, అయా చూసావా ఎంత శుద్ధంగా ఉందో చూసావా, అకర్దమమిదం తీర్థం. ఇక్కడ కర్దం అంటే బురద ఏం లేదన్నమాట, చాలా శుద్ధంగా ఈ జలం ఉంది చూసావా అని అంటూ అక్కడ ఒక ఉదాహరణ, ఒక దృష్టాంతం చెబుతారన్నమాట. ఏంటంటే సన్మనుష్యమనోయథ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్యమనోయథ. ఒక మంచివాడి మనస్సు ఎలా ఉంటుందో అలాగే ఇది కూడా ఉంది చూసావా. ఒక మంచి మనిషి మనసు ఎలా ఉంటుంది, చాలా ప్రసన్నంగా ఉంటుందన్నమాట. దాంట్లో ఎటువంటి కాలుష్యము ఉండదు. అలాగే ఈ తీర్థం కూడా ఉంది చూసావా అని అన్నారు. అలా అని అక్కడ స్నానం చేయటానికి తయారవుతూ ఉండగా అప్పుడేమైందంటే పక్కన క్రౌంచ పక్షులు 2 కలిసి ఉన్నాయి అన్నమాట. ఆడది మగది 2 కలిసి ఉన్నాయి. వాటిని అలా చూస్తూ ఉన్నారు. అవి చాలా అందమైన ఒక శబ్దాన్ని చేస్తూ అక్కడ ఉన్నాయి. అప్పుడు ఏమైందంటే ఒకవైపు నుంచి ఒక బోయవాడు వచ్చాడు. బోయవాడు వచ్చేసి ఆ క్రౌంచ మిథునంలో ఉండేటువంటి మగ క్రౌంచ పక్షిని కొట్టేశాడనమాట. బాణంతో కొట్టేశాడు. అది కింద పడి విలవెల్లాడుతూ చనిపోయింది, మరణించింది. దాన్ని చూసి వాల్మీకి మహర్షికి కారుణ్యం ఏర్పడిందన్నమాట. కారుణ్యం సమపద్యత ఋషేర్ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత. కారుణ్యం ఏర్పడింది. కారుణ్యం అంటే ఏంటి? ఎవరికైనా దుఃఖం ఏర్పడితే అయ్యో దుఃఖపడ్డారే అని వాళ్ళ దుఃఖాన్ని చూసి మనం కూడా దుఃఖపడటము, దాని తరువాత ఆ దుఃఖాన్ని తొలగించడానికైనా ప్రయత్నం చేయటం, ఇవన్నీ వస్తాయన్నమాట. దాంట్లో పరదుఃఖ దుఃఖిత్వము, పరదుఃఖ అసహిష్ణుత్వము అంటారు. అదే కారుణ్యం అనేది. అటువంటి కారుణ్యం ఏర్పడింది. ఒకవైపు విలవిల్లాడుతూ ఆ మగపక్షి చనిపోయింది. ఆడది దాన్ని చూసి కేకలేస్తోందన్నమాట. దాన్ని చూసి పాపం వీరికి కారుణ్యం ఏర్పడింది. కారుణ్యం ఏర్పడి వెంటనే కోపంతో అన్నారు, ఆ బోయవాడిని చూసి అన్నారు, మా నిషాద ప్రతిష్టాం త్వం అగమశాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీ కామమోహితం అని అన్నారు. శాపం ఇచ్చారు. శాపం ఇచ్చేటప్పుడు వీరు పలకవలసిన వాక్యము శ్లోకరూపంగా బయటకు వచ్చిందన్నమాట. సాధారణంగా ఇప్పుడు రామాయణం మనం ఇప్పుడు వింటున్నాం అనుకోండి, ఇలా వెళ్ళారు, ఇలా చెప్పారు అని వస్తోంది. కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు, ఇప్పుడు వాల్మీకి మహర్షి భరద్వాజ మహర్షి ఇద్దరు మాట్లాడేటప్పుడు శ్లోకాల ద్వారా మాట్లాడి ఉంటారేంటి? లేదు. ఒక వాక్యాన్ని వారు పలుకుంటారు, దాన్ని మళ్ళీ రామాయణంగా రాసేటప్పుడు వారు శ్లోక రూపంలో దాన్ని రాశారు. కానీ ఇక్కడ ఈ శ్లోకం అయితే అలా కాదు. వారు శాపం ఇస్తుండగానే అది శ్లోకంగానే బయటికి వచ్చిందనమాట. కొన్నిసార్లు మనం ఏదో మాట్లాడాలనుకుంటాం, పెద్దగా దాని గురించి ఆలోచించి ఉండం, కానీ చాలా రైమింగ్తో పాటు వస్తుందన్నమాట కొన్నిసార్లు. అలాగే వీరు కూడా అలా మాట్లాడుతూ శాపం ఇవ్వాలనుకున్నప్పుడు తనంతట తానే అది శ్లోక రూపంగా బయటికి వచ్చింది. దీనికి అర్థం ఏంటి అంటే, శాపపరంగా ఒక అర్థము, మా నిషాద ప్రతిష్టాంతో అగమ శాశ్వతీ సమాహ. నిషాద, ఓ భయవాడా అని సంబోధించి, త్వం నువ్వు, శాశ్వతీ సమాహ ఎన్నో ఏళ్ళు, ప్రతిష్టాం మాగమ ప్రతిష్టను పొందవు అంటే నువ్వు ఎన్నో ఏళ్ళు జీవించవు అని. ఎందుకంటే ఒక ప్రాణిని హింసించావు కాబట్టి నువ్వు కూడా అలా ఎక్కువ రోజులు ఉండవు, ప్రతిష్టతో ఉండవు అని చెప్పారన్నమాట. ప్రతిష్ట అంటే పరువు ప్రతిష్ట అదొకటి. ఇక్కడ ప్రతిష్ట అంటే సంస్కృతంలో ఉండుట, బాగా ఉండుట అన్నట్లుగా అర్థం వస్తుంది అన్నమాట. అటువంటి ప్రతిష్టను నువ్వు పొందవు అని ఇక్కడ అన్నారు. మా నిషాద ప్రతిష్టాంత్వం అగమః శాశ్వతీ సమాహ. ఎందుకు అంటే, యత్ క్రౌంచమిథునాదేకం అవధీహి కామమోహితం. కామమోహితమైనటువంటి క్రౌంచమిథునం, కామపరవశంగా ఉండేటువంటి 2 క్రౌంచ పక్షులు,
వాటిలో ఒకదాన్ని మగదాన్ని అవధీహి నువ్వు చంపావు గనుక నీకు ఈ శాపము అన్నట్లుగా వారు చెప్పారన్నమాట. ఇక్కడ అసలు బోయవాడి ధర్మం ఏంటి అంటే వేటాడటం. అలాంటప్పుడు ఇక్కడ వాడు ఏం తప్పు చేశాడని శాపం ఇస్తున్నారు అంటే వ్యాఖ్యాతలు అంటారు కామమోహితం. రెండు కలిసి ఉన్నప్పుడు చంపటం అనేది అధర్మము, లేకపోతే ధర్మం ఇక్కడ అధర్మం అనడానికి ప్రసక్తి లేదు. కానీ రెండు కలిసి ఉన్నప్పుడు అలా చేయటం తప్పు, అధర్మము అని ఇక్కడ చెప్పబడుతుందన్నమాట వ్యాఖ్యాతల ద్వారా. సో అలా ఆలోచించి శాపం ఇచ్చేశారు. మానిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచమిథునాదేకమవధి కామమోహితం అని. ఇప్పుడు ఈ శ్లోకం ఏదైతే ఉన్నదో ఇది ఉత్తిగా శాపపరంగానే ఉంటుందా అంటే కాదు. పైన బ్రహ్మదేవుడు చెప్పబోతున్నాడు మచ్ఛందాదేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి అని. బ్రహ్మదేవుని యొక్క సంకల్పము చేత ఏర్పడినటువంటి శ్లోకం ఇది. అటువంటి శ్లోకము కేవలం శాపాన్ని చెప్పేదిగా ఉంటుందా అనంటే కాదు, ఇక్కడ చాలా అందమైన మరొక అర్థం కూడా ఉన్నది అని వ్యాఖ్యాతలు చూపిస్తూ ఉంటారన్నమాట. ఏంటి అంటే ఇది ఆ బోయవానికి శాపం మాత్రం కాదు, రాముల వారికి మంగళాశాసనము. మన శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఏది ప్రారంభించినా దేన్ని ప్రారంభించినా దేంతో ప్రారంభిస్తాము? మంగళాశాసనంతో ప్రారంభిస్తాం అన్నమాట. దివ్య ప్రబంధాలు అందరికీ తెలిసిన విషయాలే. ఆ దివ్య ప్రబంధాల్లో మొదట మనం ఏమని ప్రారంభిస్తాము? పల్లాండు పల్లాండు పల్లా ఇరత్తాండు అని అంటాం. అర్థం ఏంటి? భగవంతునికి మంగళాశాసనం. భగవంతుడా నువ్వు 100 ఏళ్ళు ఉండాలి, 100 ఏళ్ళు ఉండాలి, 1000 ఏళ్ళు ఉండాలి అని ఇలా మంగళాశాసనం చేయటం అన్నమాట. అలాగే ప్రారంభిస్తాము, అలాగే పూర్తి చేస్తాం. ఇక్కడ రామాయణం మొదలవుతోందన్నమాట. అక్కడ కూడా దేంతో ప్రారంభిస్తున్నారంటే మంగళాశాసనంతో. ఎలా మంగళాశాసనం అవుతుంది ఇది అంటే, ఇప్పుడు మా నిషాద ముందు ఏం చేసాము? నిషాద అని సంబోధన పెట్టుకొని మా గమహ అని మా శబ్దంతో పాటు అక్కడ మా గమహ అని అంటారు. అక్కడ ఉందన్నమాట. అది వ్యాకరణ అంశాలు కొన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ. అలా అన్వయం చేసుకున్నామంటే నువ్వు ప్రతిష్టను పొందవు. మా అనేది వ్యతిరేక అర్థంలో వస్తుందన్నమాట. మా అంటే అవును, ఇప్పుడు వద అంటే చెప్పు అని అర్థం, మా వద అంటే చెప్పకు అని అర్థం అన్నమాట. దీంట్లో ఇది లుంగ్ అనేది వస్తుంది, దాంట్లో కొన్ని లోపాలు అవి ఉంటాయి అన్నమాట, వ్యాకరణ విషయాలు అవన్నీ కూడా. ఇప్పుడు ఏంటంటే మా అనేదాన్ని విడిగా ఇప్పుడు చెప్పామన్నమాట. మాంగ్ అంటారు వ్యాకరణంలో. అలా కాకుండా మా నిషాద ఒకే పదంగా చూడాలి. ఇప్పుడు మా అనే మాటకు లక్ష్మీదేవి అర్థము. ఇందిరా లోకమాత మా అమరకోశంలో వచ్చేటప్పుడు లక్ష్మీదేవి పేర్లు చెప్పేటప్పుడు మా అనే మాట వస్తుందన్నమాట. అందుకే భగవంతునికి మాధవుడు అని పేరు. మాయాహ ధవ మాధవ, లక్ష్మీదేవికి ప్రియుడు. సరేనా? అలాగే ఇక్కడ మా నిషాద అంటే అర్థం ఏంటి? మా లక్ష్మీదేవి ఆమె ఎక్కడ ఉంటుందో మా నిషీదతి అస్మిన్ ఇది మా నిషాద అంటే ఏంటి? ఎక్కడైతే లక్ష్మి వసిస్తుందో అంటే శ్రీనివాసుడు అని అర్థం అండి. శ్రీనివాసుడు లక్ష్మీదేవిని వక్షస్థలంలో కలవాడెవరు? భగవంతుడే. అందుకని మా నిషాద అనేది భగవంతునికి సంబోధన అయ్యింది. భగవంతుడే రామచంద్రమూర్తి కాబట్టి ఇక్కడ రామచంద్రుడిని అలా సంబోధించారు మా నిషాద అని. ప్రతిష్టాం త్వం అగమః అన్నారు. ప్రతిష్టాం త్వం అగమః, నువ్వు ప్రతిష్టను పొందాలి అని. ఇక్కడ అది ఏమొచ్చింది? ప్రయోగాలు, సంస్కృత ప్రయోగాలు, వాటిని పక్కన పెడదామండి. ఇక్కడ మనం అర్థ అనుభవం కోసం వచ్చామన్నమాట. సో ఈ మా అనే వ్యతిరేకాన్ని తీసేసాం కాబట్టి నువ్వు ప్రతిష్టను పొందాలి అనేటువంటి అర్థం వచ్చేస్తుంది అన్నమాట. నువ్వు ఎన్నో ఏళ్ళు శాశ్వతమైన ఎన్నో సంవత్సరాలు ప్రతిష్టను పొంది ఉండాలి అని మంగళాశాసనమైంది. కారణం ఏంటి అంటే యత్ క్రౌంచమిథునాదేకం అవధి కామమోహితం. భగవంతుడు ఏం చేశాడు? రామచంద్రమూర్తి కామమోహితమైన ఒక మిథునం, క్రౌంచమిథునం. ఇక్కడ క్రౌంచ అనే మాటకు రాక్షసుడు అని అర్థం అన్నమాట. రాక్షసుల యొక్క మిథునం ఎవరు అంటే రావణుడు, మందోదరి అనేటువంటి మిథునం. ఆ క్రౌంచ మిథునంలో కామమోహితమైన
ఒకదాన్ని నువ్వు అంటే కామమోహితమైన ఆ రావణుణ్ణి అవధీహి చంపావు గనుక నువ్వు బాగుండాలయా అని మంగళాశాసనం ఇక్కడ. యత్ క్రౌంచమిథునాత్ ఏకం అవధీహి కామమోహితం. ఎందుకంటే కామమోహితుడై ఇన్ని తప్పులు చేసాడు కదా, అందుకని కామమోహితుడైన రావణుణ్ణి చంపావు గనుక నీకు మంగళం కలుగాక, నీకు మంగళం కలుగుగాక, నువ్వు ప్రతిష్టను పొందుగాక అని ఇలా దీనికి వ్యాఖ్యానం చేశారన్నమాట. ఎందుకంటే ఒక కావ్యం ప్రారంభం అవ్వబోతోంది, దాన్ని ఇలా శాపంతో ప్రారంభిస్తే ఎలా ఉంటుందంటే కాదు, దీనికి ఇలా కూడా అర్థం ఉంది అని ఇక్కడ మన ఆచార్యులు దీంట్లో సంప్రదాయ భేదం లేకుండా అందరూ ఆచార్యులు ఇలాంటి వ్యాఖ్యానాన్ని కూడా చూపించారు. సో ఇది మంగళాశాసనంతో ప్రారంభం అవుతోంది. ఇలా వీరు చెప్పేశారు. వారు ఒకవైపు ఆలోచిస్తున్నారు, ఇదేంటి నేనేదో శాపం ఇవ్వాలనుకుంటే శ్లోక రూపంగా వచ్చిందేంటి అని వాల్మీకి మనస్సులో ఆలోచిస్తూ పాదబద్ధోక్షర సమః తంత్రీలయ సమన్విత శోకార్తస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు నాన్యథ అని అంటారు. ఇదేంటి పాదబద్ధంగా అక్షర సమంగా అంటే 4 పాదాల్లో కూడా సమానమైన అక్షరాలు కలిగినదై తంత్రీలయ సమన్విత, ఈ తాళము అవి ఇవన్నీ కూడా సరిగ్గా ఉన్నాయి, ఇలా వచ్చిందేంటి, ఇది నాకు ఒక శ్లోకంలాగా అనిపిస్తోంది, ఇది శ్లోకమే అని అంటున్నారు. అక్కడ ఒక తాత్పర్యం ఇలా వర్ణిస్తారు, నేను ఇలా శాపంగా ప్రయోగించింది ఇలా అయింది, ఇది నాకు ఒక చెడుని కలగజేయకుండా నాకు కీర్తికరం అవుగాక. శ్లోకము అనే మాటకు కీర్తి అనే కూడా అర్థం ఉందన్నమాట. అందుకని ఇది నాకు కీర్తికరం అవుగాక అని వారు ఆలోచించినట్లుగాను దాని తర్వాత స్నానం చేసేసి తిరిగి వచ్చినట్లుగాను చెప్పబడి ఉన్నది. అలా తిరిగి వచ్చేసారు. తిరిగి వచ్చేసి ఆశ్రమంలో తమ శిష్యులకు పురాణ కథలు అవి బోధిస్తూ అలా ఉండగా హఠాత్తుగా సాక్షాత్ బ్రహ్మదేవుడే దిగొచ్చేసాడు. బ్రహ్మదేవుడే వచ్చేసాడు. ఇక్కడ ఒక విషయం గుర్తుకొస్తోంది. భోజ చంపు అని అంటారండి, చంపు రామాయణం అంటారు. ఆ చంపు రామాయణంలో ఆ భోజ కవి చమత్కారంగా అంటాడు. ఏమంటాడంటే మన వాల్మీకి మహర్షి నోటిలో నుంచి సరస్వతి బయటకు వచ్చిందనమాట. అయ్యో మా భార్య అక్కడ ఉందేంటి అని వెతుక్కుంటూ బ్రహ్మదేవుడు వెనకాల వచ్చేసాడు అని చాలా చమత్కారంగా వర్ణిస్తాడు. అలా బ్రహ్మదేవుడు వచ్చేసాడు అనమాట. వచ్చేసరికి అక్కడ చాలా అందమైన ఒక శ్లోకం ఉందండి. వాల్మీకి రథ తం దృష్ట్వా సహసోత్థాయ వాగ్యతః ప్రాంజలి ప్రయతో భూత్వా తస్థౌ పరమవిస్మితః. ఎందుకు చెప్తున్నానంటే ఈ రామాయణం అనేది ధర్మాన్ని చూపించటం కోసం వచ్చినటువంటి ఒక కావ్యము. నువ్వు ఇలా చెయ్యాలి అని చెప్పదు, కానీ వాల్మీకి అలా చేశాడు అని చెబుతుంది. వాల్మీకి అలా చేశాడంటే మనం కూడా అలా చెయ్యాలి అని అర్థం. బ్రహ్మదేవుడు వచ్చేసరికి వాల్మీకి రథ తం దృష్ట్వా బ్రహ్మదేవుణ్ణి చూసి సహసా ఉత్థాయ చాలా వేగంగా లేచాడంట. పెద్దలు కనబడ్డారంటే వెంటనే లేవాలి. కొందరు ఏం చేస్తారంటే లేవాలని తెలుసు కానీ అలా వచ్చేటప్పుడు బద్ధకంతో అలా మెల్లిగా లేస్తారన్నమాట. అలా కాదు, వాళ్ళు కనబడిన వెంటనే లేయాలన్నమాట. సహసా ఉత్థాయ వాగ్యతః. ఏవో పిచ్చి మాటలు మాట్లాడుతూ అలా ఉండకూడదన్నమాట. వాక్కు మీద నియంత్రణ ఉండాలి. వాగ్యతః ఏం మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడాలి, సరిగ్గా మాట్లాడాలి, నోటికొచ్చింది వాగకూడదు. అలా వాగ్యతః ప్రాంజలి ప్రయతో భూత్వా, ప్రాంజలి అంజలి హస్తుడై ప్రయతః శుద్ధుడై తస్థౌ పరమవిస్మితః మిక్కిలి విస్మయం పొందినవాడై నిలబడ్డాడు. తస్థౌ పరమవిస్మితః. ఎందుకంటే బ్రహ్మదేవుడే వచ్చేసాడంటే విస్మయమే, ఆశ్చర్యమే. ఆశ్చర్యచకితుడై అలా నిలబడ్డాడు వాల్మీకి. అప్పుడు బ్రహ్మదేవుణ్ణి పూజిస్తాడనమాట. పెద్దలు వచ్చారంటే వాళ్లకు అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము సమర్పించాలి, ఆసనం సమర్పించాలి. వీటినంతా కూడా సమర్పిస్తారు మన వాల్మీకి మహర్షి. అలా సమర్పించిన తరువాత బ్రహ్మదేవుడు తమ ఆసనంలో కూర్చొని దాని తరువాత వాల్మీకిని కూర్చోమంటే సంధిదేశాసనం తతః, బ్రహ్మదేవుడు కూర్చోండి అని చెప్పిన తరువాత వాల్మీకి కూర్చున్నారంట. అంటే అర్థం ఏంటి? పెద్దలు వచ్చారంటే వాళ్లకు మొదట ఆసనం ఇచ్చి వాళ్ళ అనుమతిని పొంది మనం కూర్చోవాలన్నమాట. ఇప్పుడు కాలం మారిపోయింది కదా, అది మన తరం వాళ్లకు
అసలు ఈ విషయాలు తెలియట్లేదు అనమాట. ఎవరైనా వస్తే బాగున్నారా అని కూర్చొని అడుగుతారు. అలా కాదు, పెద్దలు వచ్చేసారంటే మనం నిలబడాలి, వాళ్ళను కూర్చోబెట్టాలి, వాళ్ళకి ఏమైనా కావాలా అడగాలి, దాని తరువాత మనం కూర్చోాలి. మనం అలా కూర్చొని కాళ్ళ మీద కాళ్ళు పెట్టుకొని బాగున్నారా, వాట్ ఆర్ యూ డూయింగ్ అంకుల్ అని అడిగితే అలా కాదు, అలా ఉండకూడదు. పెద్దల ముందు ఎలా ఆచరించాలి అని వాల్మీకి మహర్షి ఇక్కడ చూపిస్తున్నారు అన్నమాట. అందుకని వాల్మీకయే మహర్షయే సంధిదేశాసనం తతః బ్రహ్మణ సమనుజ్ఞాత సోప్యుపావిశదాసని. బ్రహ్మదేవుని యొక్క అనుమతిని పొంది అప్పుడు కూర్చున్నారన్నమాట. అదే ఇక్కడ రామాయణం ఇలా చేయాలని చెబుతోందా? లేదు, ఇలా వాల్మీకి చేశారు అని చెబుతోంది. మనం దాంట్లోంచి నేర్చుకోవాలన్నమాట. అయితే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే మనం ఇలా చెయ్యాలి అని. అలా కూర్చున్నారు వాల్మీకి. వారి ఇక్కడ కూర్చున్న, వారి శరీరం ఇక్కడ ఉన్న, వారి మనస్సంతా ఇంకా ఆ సంఘటనలోనే ఉందన్నమాట. ఆలోచిస్తూ ఉన్నారు, అయ్యో ఆ కరవంచ పక్షి పోయింది, ఆ ఆడపక్షి చాలా బాధపడింది, మనం ఒక శ్లోకాన్ని చెప్పామే అని ఆ శ్లోకం వీరి మనస్సులో అలా తిరుగుతూ ఉందన్నమాట. లోపలే అనుకుంటున్నారు వీరు, కానీ ముందున్నది ఎవరు? బ్రహ్మదేవుడు. ఉపన్యాసాల్లో కొందరు వచ్చేస్తారండి, వచ్చి కూర్చుంటారు, వాళ్ళు అక్కడ ఉంటారు, కానీ మనస్సంతా ఎక్కడ ఉంటుందన్నమాట. అయ్యో ఇంట్లో కుక్కర్ పెట్టామే, ఆఫ్ చేసి వచ్చామా, సరిగా గ్యాస్ కట్టామా, లేదు సరిగా తాళం వేసి వచ్చామా, ఇలాంటి ఆలోచనలు ఏవో వస్తూ ఉంటాయి. మనకు అర్థం కాదు, వాళ్ళు వింటున్నారు అనుకుంటూ మనం ఉపన్యాసాలు కాలక్షేపాలు చేస్తూ ఉంటాం. ఇక్కడ కానీ ఎదుట ఉన్నది ఎవరు? బ్రహ్మదేవుడు. వాల్మీకి మనస్సులో ఏమున్నదో దాన్ని ఎరిగినవారు. అందుకే బ్రహ్మదేవుడు వెంటనే చాలా అందంగా అంటాడనమాట. అది నవ్వుతూ లోపల ఏం ఉందో తెలిసింది కాబట్టి, ప్రహసన్ శ్లోకయేవ త్వయా బద్ధః నాత్ర కార్యా విచారణ. నువ్వు ఒక శ్లోకాన్ని రచించావయా, దీని గురించి ఎక్కువ విచారణ చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత అంటారు, మచ్ఛందాదేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి రామస్య చరితం కృత్స్నం కురు త్వం ఋషి సత్తమా. నా సంకల్పము చేత మచ్ఛందాదేవతే బ్రహ్మన్, ఓ బ్రాహ్మణుడా, ప్రవృత్తేయం సరస్వతి. ఈ వాక్యం ఏదైతే, శ్లోకం ఏదైతే వచ్చిందో అది నా సంకల్పం చేతే వచ్చింది. ఎందుకు వచ్చింది అని అడుగుతావా? ఇకపై ఇలాంటి శ్లోకాలతో నువ్వు రామచరితమును పూర్తి చేయాలి, రామాయణాన్ని రచించాలి. నేను ముందే సంకల్పించాను, ఆ సంకల్పము కారణముగా ఆ శ్లోకం వచ్చింది. అప్పుడు ఆలోచించండి, రామాయణాన్ని ఇటువంటి శ్లోకాల చేత రచింపజేయాలి అని బ్రహ్మదేవుని సంకల్పం. అప్పుడు ఆ శ్లోకాల్లో మొదటి శ్లోకం ఏది అంటే మానిషాద ప్రతిష్టాంతం అనే శ్లోకమే. అందుకని ఆ శ్లోకము ఉత్తి శాపపరమైతే బాగోదు, అందుకని దాన్ని మంగళాశాసన పరంగా ఇలా యోజించారన్నమాట మన పెద్దలు. ఆరంభమే మంగళముతో ఆరంభించినట్లు. అక్కడేంటంటే బ్రహ్మదేవుని యొక్క సంకల్పము చేతి వచ్చింది ఆ శ్లోకం. వాల్మీకి మాత్రం అక్కడ కాదన్నమాట, బ్రహ్మదేవుని యొక్క సంకల్పం ఉంది. అలాగే ఇప్పుడు మన నమ్మాళ్వార్లు ఎన్నో చోట్ల చెబుతారు, నేను ఈ పాశురాలు పాడటం లేదు, భగవంతుడు నా చేత పాడిస్తున్నాడు అని. అలాగే ఇక్కడ కూడా బ్రహ్మ పాడించగా వాల్మీకి పాడాడు అన్నమాట. ఒక విషయం అంటారండి, మిగతా పురాణాల్లో చెప్పబడి ఉన్నది, బ్రహ్మలోకంలో శతకోటి ప్రవిస్తరం అంటారు. ఇప్పుడు ఇది మన శ్రీరామాయణం 24,000 శ్లోకాలు కలిగినది. సత్యలోకంలో ఒక రామాయణం ప్రచారంలో ఉందంట, అది ఎంత అంటే శతకోటి ప్రవిస్తరము అన్నారు. శతకోటి అంటే 100 కోట్లు, 100 కోట్ల శ్లోకాలు కలిగినటువంటి రామాయణం సత్యలోకంలో ప్రచారంలో ఉంది. కానీ దాన్ని ఇక్కడ ఇస్తే మనం ఎవరైనా చదువుతామా? ఈ 24,000 శ్లోకాలు చదవటానికి ఎవరు లేరు అన్నమాట. అంత పెద్దది ఇస్తే ఇక్కడ అది ప్రచారంలోకి రాదు కాబట్టి అందరికీ కష్టమవుతుంది. కాబట్టి దాన్ని కొంచెం సంగ్రహించి ఇక్కడ ఇవ్వాలనుకున్నారు బ్రహ్మ. అందుకని వాల్మీకిని ఎంచుకొని వాల్మీకి ద్వారా ఈ రామాయణ రచన చేయాలి అని సంకల్పించారు. సరే, అలా ఈ విషయాన్ని చెప్పి బ్రహ్మదేవుడు దాని తరువాత అంటాడు, మీకు ఇకపై రాముని యొక్క ఒక్కొక్క చేష్టితము కూడా
ప్రత్యక్షంగా తెలుస్తుంది. రహస్యంచ ప్రకాశంచ యద్వృత్తం తస్య ధీమతః రామస్య సహ సౌమిత్రే రాక్షసానాం చ సర్వశః. ఈ రామాయణంలో ఎవరెవరైతే పాల్గొని ఉన్నారో అంటే ఎంతోమంది పాత్రలు ఉన్నారు కదా, వాళ్ళందరి యొక్క రహస్యంలో వారు చేసినవి, ప్రకాశంగా అందరికీ తెలిసినట్లు చేసినవి అన్నీ మీకు ప్రత్యక్షంలాగా కనబడతాయి. రహస్యంచ ప్రకాశంచ యద్వృత్తం తస్య ధీమతః రామస్య. రాముని యొక్క విషయాలన్నీ, సౌమిత్రి మొదలగు వాళ్ళ విషయాలన్నీ, దాని తర్వాత రాక్షసులు వాళ్ళు కూడా పాల్గొన్నారు కాబట్టి వాళ్ళందరి గురించిన విషయాలన్నీ కూడా మీకు తెలుస్తుంది. దాని తర్వాత వైదేహ్యాశ్చైవ యద్వృత్తం అని అందరి గురించి మీకు తెలుస్తుంది. అక్కడ ఒక మాట అంటారు, నతేవాగనృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి కురు రామ కథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం. అంటే అర్థం ఏంటి? ఈ కావ్యంలో మీరు మాట్లాడే దాంట్లో ఏది అబద్ధమై ఉండదు, మిథ్యగా ఉండదు, అనృతం ఉండదు, మీరేం పలికినా అది సత్యంగానే ఉంటుంది అని బ్రహ్మదేవుని యొక్క వరప్రదానం అండి. అందుకని వాల్మీకి రామాయణంలో ఒక మాట చెప్పబడిందంటే అది పూర్ణతయ ప్రమాణమే. ఎందుకంటే బ్రహ్మదేవుని వరప్రసాదం అది. నతేవాగనత కావ్యే కాచిదత్ర భవిష్యతి అని చెప్పి దాని తర్వాత అన్నారు, యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. మీరు చేసేటువంటి రామాయణం అనేది ఎప్పటిదాకా ఉంటుందంటే ఈ భూమి మీద పర్వతాలు ఎప్పటిదాకా ఉంటాయో, నదులు ఎప్పటిదాకా ప్రవహిస్తూ ఉంటాయో అప్పటిదాకా ఈ రామకథ అనేది ప్రచారంలో ఉంటుంది అని బ్రహ్మదేవుడు చెప్పేసి ఇలా చెప్పి, నువ్వు కూడా ఈ రామకథను చేయాలి. దాని తరువాత తావదూర్ధ్వమదశ్చత్వం మల్లోకేషు నివత్స్యసి. ఈ రామాయణం చేసేదాకా ఇక్కడ ఉండి దాని తర్వాత కొంతకాలం భూమి మీద ఉండి దాని తర్వాత పైలోకాలను చేరుకుంటారు అని ఇక్కడ చెప్పి, ఇలా చెప్పి బ్రహ్మదేవుడు అక్కడి నుంచి ఇత్యుక్త్వా భగవాన్ బ్రహ్మ తత్రైవాంతరధీయత, అంతర్ధానం అయ్యారు, కనుమరుగయ్యారు బ్రహ్మ. అలా వారు కనుమరుగైన తరువాత అక్కడ వాల్మీకి సాక్షాత్ బ్రహ్మాండాధిపతి అయినటువంటి బ్రహ్మదేవుడే వచ్చేసాడా, మనం రామాయణ కథను చేయాలా అనేటువంటి విషయాలను ఆలోచిస్తూ ఆశ్చర్యచకితులైపోయి అలా నిలబడ్డారన్నమాట. అక్కడ పక్కనుండేటువంటి శిష్యులు వాళ్ళందరూ ముందు చెప్పినటువంటి ఆ శ్లోకాన్ని మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు వచ్చేసి ఏమన్నాడు, నా సంకల్పము చేత వచ్చిందే ఈ శ్లోకము అన్నాడు. కాబట్టి ఆ శ్లోకాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పి వాళ్ళు విస్మితులు అయ్యారు అని ఇలా చెప్పబడింది. దాని తరువాత సరే ఇకపై రామాయణాన్ని నేను చేయబోతున్నాను అని ప్రతిజ్ఞ చేశారు వాల్మీకి మహర్షి. కృత్స్నం రామాయణం కావ్యం ఈదృశై కరవాణ్యహం. ఇటువంటి పద్యముల చేత పూర్తి రామాయణ కావ్యాన్ని నేను చేయబోతున్నాను అని ప్రతిజ్ఞ చేశారు. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం ముని ప్రణీతం దశశిరసశ్చ వధం నిశామయధ్వం అని. ఎటువంటి చరిత్రము, గుణములు, ఒక కావ్యానికి ఏ గుణాలు ఉండాలో ఆ గుణములన్నీ కలిగినదై చాలా అందంగా ఉండేటువంటి రఘువర చరితము. అది మాత్రం కాదు, దశశిరసశ్చ వధం. పైన చూడబోతున్నాం అన్నమాట. చివరికి ఈ రామాయణానికి ఎన్ని పేర్లు అంటే, ఒకటి రామాయణం అనేటువంటి పేరు, రఘువర చరితం, రామాయణం రెండు ఒకటే. రాముని యొక్క చరితము అని ఒక అర్థము, ఒక పేరు. అది కాకుండా దశశిరోవధము, దశగ్రీవుడు రావణుడు, రావణుని యొక్క వధము అన్నట్లుగాను దీనికి పేరు ఉందన్నమాట. మళ్ళీ చెప్పబోతున్నారు, పౌలస్త్య వధమిత్యేవ, పౌలస్త్య వధము, దశశిరోవధము అని ఇలా దానికి పేర్లు ఉన్నాయి. ఇంకోటి కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ అని కూడా అంటారు. అందుకని దీనికి ఎన్ని పేర్లు అంటే, రఘువర చరితం అని, రామాయణం అని, సీతాచరితమని, దశశిరో వధమని కూడా ఇలా పేర్లు ఉన్నాయి అని తెలుస్తుందన్నమాట. ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం కదా. ఇటువంటి ఈ రఘువర చరితాన్ని నిశామయధ్వం వినుదురుగాక అని
ఇప్పుడు దీంతో రెండో సర్గం అయిందండి. మొదటి సర్గం సంక్షేప రామాయణం, వాల్మీకి నారద సంవాదం అనుకోవచ్చు. నారదుడు బయలుదేరారు, దాని తర్వాత తమసా నదికి వెళ్ళటం, అక్కడ పక్షులను చూడటం, అదంతా జరిగింది. బ్రహ్మదేవుడు రావటం, ఇదంతా బ్రహ్మదేవుడు బయలుదేరటం, దాని తర్వాత ఇలాంటి ఒక కావ్యాన్ని చేయబోతున్నాను అని వాల్మీకి ప్రతిజ్ఞ చేయుట, ఇదంతా కూడా రెండో సర్గలో ఉండేటువంటి విషయం. మనం శ్రీరామాయణం అంతా కూడా ఇలా ఒక్కో సర్గంలో ఉండే విషయాలు చూడబోతున్నామంటే లేదండి. కానీ ఇక్కడ మొదట ఈ విషయాలు ముఖ్యం కాబట్టి దీన్ని కొంచెం విస్తృతంగా మనం చూస్తున్నాము. ఇలా ఇది రెండో సర్గం అయిందా. దీని తరువాత మూడోది ప్రారంభం అవుతుందండి. ఎలా రామాయణ రచనను ప్రారంభించారు వాల్మీకి మహర్షి. ఇప్పుడు నారదుని ద్వారా రామాయణాన్ని వినేశారు వాల్మీకి, కానీ ఇంకా కూడా ఆ రామాయణంలో ఏమేం జరిగింది అనే విషయాన్ని ఇంకా ఆలోచిస్తున్నారు అన్నమాట. వాటిని తెలుసుకుంటున్నారు. అలా తెలుసుకుంటూ ఏం చేస్తున్నారంటే ఉపస్పృశ్యోదకం సమ్యక్ ముని స్థిత్వా కృతాంజలి. ఏం చేస్తారంటే ఉదకాన్ని, జలాన్ని ముట్టుకొని, ఈ కర్మలు చేసేటప్పుడు ఉపస్పృశ్య అంటారు వాళ్ళు, జలాన్ని ముట్టుకోవాలన్నమాట. అలా ముట్టుకొని దాని తర్వాత అంజలి చేసి ప్రాచీనాగ్రేషు దర్భేషు, దర్భములను ప్రాచీనాగ్రం అంటే ఏంటి, తూర్పు దిక్కు వైపు ఆ దర్భలను పెట్టి దాని మీద కూర్చొని స్థిత్వా గతిం అన్వేషతే, ఏమేం జరిగింది అనే విషయాలను ఆలోచిస్తున్నారన్నమాట, వెతుకుతున్నారు. వారికి ప్రతీది కూడా కనిపిస్తోందంట. హసితం భాషితం చైవ గతిర్యాయచ్చ చేష్టితం తత్సర్వం ధర్మవీర్యేణ యథావత్ సంప్రపశ్యతి అని వాళ్ళు రామలక్ష్మణాదులు వాళ్ళు నవ్వటము, వాళ్ళు మాట్లాడింది, వాళ్ళు చేసిన ఒక్కో పని కూడా వీరికి ధర్మవీర్యేణ, బ్రహ్మదేవుని యొక్క అనుగ్రహము వల్ల అంత స్పష్టంగా కనబడుతోందంట. అలా స్పష్టంగా కనబడుతోంది. వారు ఏం చేశారంటే, ఇక్కడ మళ్ళీ ఈ సర్గలో చూసామంటే వారికి అంతా కనబడుతోంది అని మళ్ళీ రామాయణం అంతా వస్తుందన్నమాట. ఏమేం జరిగింది అంటే పూర్తిగా మళ్ళీ రామాయణం వస్తుందన్నమాట. చూసారంటే జన్మరామస్య సుమహత్ వీర్యం సర్వానుకూలతాం లోకస్య ప్రియతాం, అలా వస్తూ విశ్వామిత్ర సమాగమే జానక్యాశ్చ వివాహంచ ధనుషశ్చ విభేదనం, ఇలా ఒక్కోటి మీరు వింటూ ఉంటేనే మీకు అర్థమవుతుంది అన్నమాట. ఇలా అంతా చెప్పి దండకారణ్య గమనం విరాధస్య వధం తథా అలా వెళ్తూ 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 అంతా అవుతుందన్నమాట. కుంభకర్ణస్య నిధనం మేఘనాద నిబర్హణం రావణస్య వినాశంచ సీతావాప్తిమరేః పురే విభీషణాభిషేకంచ పుష్పకస్య చ దర్శనం అని ఇలా రామాయణం అంతా కూడా రామాయణం అంతా తెలుస్తుంది. మనం ముందే చెప్పామన్నమాట, రామ పట్టాభిషేకం దాకా అయిపోయింది. అవును స్వామి, రామ పట్టాభిషేకం దాకా అయిపోయింది. దాని తరువాత ఏదో ఒక కాలంలో జరుగుతుంది అన్నమాట. ఈ వచ్చే సర్గలో ఇంకో విషయం చెబుతాను. సో మధ్యలో ఇంకా రాముడు ఉన్నప్పుడే ఇది జరుగుతోంది అన్నమాట. సో ఇప్పటిదాకా జరిగిన విషయాలు, ఇకపై జరగబోయే విషయాలు, అనాగతంచ యత్కించిత్ రామస్య వసుధాతలే తచ్చకారోత్తరే కావ్యే వాల్మీకిర్ భగవాన్ ఋషి. అందుకని ఇప్పుడు రామ పట్టాభిషేకం దాకా జరిగిన విషయాలు, వాటన్నిటినీ కూడా జరిగిన వాటిని తెలుసుకొని రాశారు. ఉత్తరకాండ సంగతి ఏంటంటే అది ఉత్తరం, భవిష్యత్తులో జరగబోతోంది అని తెలుసుకొని రాశారు అన్నట్లుగా ఇక్కడ వ్యాఖ్యానం చేయటానికైనా అవకాశం ఉన్నది. సో మళ్ళీ వీరు ఆలోచించటం, మొదటి సర్గలో నారదుడు చెప్పగా సంక్షేప రామాయణాన్ని విన్నాం. ఇక్కడ వాల్మీకి మళ్ళీ ఏమేం జరిగిందో ఆలోచిస్తున్నారన్నమాట. ఆ సందర్భంలో మళ్ళీ సంక్షిప్తంగా రామాయణం అనేది వస్తుంది. ఇది తృతీయ సర్గం అన్నమాట. దాని తర్వాత నాలుగో సర్గం. ఈ నాలుగో సర్గంలో ఏమైందంటే ప్రాప్తరాజ్యస్య రామస్య వాల్మీకిర్ భగవాన్ ఋషి చకార చరితం కృత్స్నం విచిత్రపదం ఆత్మవాన్. ఆ రాముని యొక్క చరిత్రనంతా కూడా రాశారు. ఇక్కడ ఏం చేస్తారంటే నాలుగో సర్గలో 24,000 శ్లోకానాం ఉక్తవాన్ ఋషి తథా సర్గశతాన్ పంచ షట్కాండాని తథోత్తరం అని వీటి సంఖ్య చెప్పబడుతోంది. ఎందుకు సంఖ్యను చెబుతున్నారు అనంటే ఎప్పుడు కూడా ఇంటర్పోలేషన్స్ అంటారు, ఆంగ్లంలో ఇంటర్పోలేషన్స్ అంటారు, సంస్కృతంలో ప్రక్షిప్త శ్లోకాలు అంటారు. మనం చూడొచ్చు రామాయణంలో చూస్తే అయం సర్గ ప్రక్షిప్త, ఒక వ్యాఖ్యానంలో అయం ప్రక్షిప్త సర్గ అంటారు. అంటే ఏంటి, ఎవరో
తరువాత దీంట్లో కలిపేశారు, చేర్చేశారు అన్నట్లు. అలా కొన్నిటిని తీసుకురావటం, ఎక్కడి నుంచో వాటిని ఇక్కడ కలపటం, అదే లేనివి తీసుకురావటం, ఉన్న వాటిని డిలీట్ చేసేయటం, వాటిని తీసేయటం, ఈ రెండు కూడా జరగటానికి అవకాశం ఉంది. కాబట్టి ఏం చెప్తారంటే మొదటే సంఖ్య చెప్పేస్తారు. ఇప్పుడు ఇన్ని కాండలు ఉన్నాయి, ఇన్ని సర్గములు ఉంటాయి అంటే ఏదో ఒకటి తగ్గితే ఆ సంఖ్యతో టాలీ అవ్వట్లేదేంటి అని తెలుసుకోవచ్చు అన్నమాట. అందుకని ఈ ప్రక్షేపాదులకు అవకాశం లేనట్లుగా వారు ఈ సంఖ్యను నిర్దేశిస్తున్నారన్నమాట. అలా అయినప్పటికీ ఇంకొంచెం శ్లోకాల్లో విభేదాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ఆలోచించాల్సింది వేల సంవత్సరాలండి, లక్షల సంవత్సరాలు, సరిగ్గా చెప్పాలంటే లక్షల సంవత్సరాలు అయిపోయాయి. సాంప్రదాయిక పద్ధతిలో చూస్తే ఇన్నేళ్ళు ఒక కావ్యం వస్తోంది అంటే ఇప్పుడు ఎవరో రాసుంటారు, దాన్ని చూసి మరొకరు రాసుంటారు. ఆ సందర్భాల్లో మానుషమైనటువంటి దోషాల కారణంగా ఖచ్చితంగా కొన్ని మార్పులు వచ్చేస్తాయి. అందుకే మీరు చూసారంటే పాఠభేదాలు ఎన్నో ఉన్నాయి. శ్లోకో భవతు నాణ్యథ అని ఒక శ్లోకం చెప్పాను నేను. కొన్ని వ్యాఖ్యాతలు శ్లోకో భవతి నాణ్యథ అని వ్యాఖ్యానం, అలా పాఠాన్ని ఆదరించారు. సో పాఠాల్లో భేదాలు ఎన్నో ఉన్నాయన్నమాట. తాళపత్రాల్లో ఉండేటువంటి, అవును, తాళపత్రాల్లో అది వచ్చి ఉండొచ్చు. ఇంకెన్నో కారణాలు ఉన్నాయి. ఎన్నో కారణాల వల్ల ఎన్నో పాఠభేదాలు వచ్చి చేరాయన్నమాట. సో కానీ మనకు మరీ ఎక్కువ ప్రక్షేపం రావటానికి వీలు లేనట్లుగాను ఇక్కడ సంఖ్యా నిర్దేశం చేశారు. 24 సహస్రాణి శ్లోకానాం ఉక్తవాన్ ఋషి. దీంట్లో ఎంత అంటే 24,000 శ్లోకాలు ఉన్నాయి. సర్గశతాన్ పంచశతాన్ సర్గాన్ అనుకోండి, అంటే 500 సర్గములు. షట్ కాండాని 6 కాండలు, తథా ఉత్తరకాండము అని ఇలా సంఖ్యా నిర్దేశం చేసి వీటిని చేశారు వాల్మీకి మహర్షి. చేసిన తరువాత ఇప్పుడు ఆలోచించడం ప్రారంభించారు. మనం రామాయణ కావ్యాన్ని రచించేశాము, ఇది ఆది కావ్యము అని కూడా చెప్పబడుతుందండి. ఒక వ్యాఖ్యానంలో ఏమంటారంటే మానిషాద ప్రతిష్టాం త్వమని వచ్చింది కదా, అదే మొదటి శ్లోకం అంట. అంటే లౌకికమైనటువంటి శ్లోకం, ఒక ఛందస్సులో పాదబద్ధంగా ఉండేటువంటి శ్లోకాల్లో, లౌకికమైన శ్లోకాల్లో అదే మొదటి శ్లోకము. అటువంటి శ్లోకాల చేత విరచింపబడినటువంటి ఈ కావ్యము మొదటి కావ్యము అని దీన్ని ఆది కావ్యం అంటున్నారు అని కూడా కొన్ని వ్యాఖ్యాతలు చెబుతారు. ఈ ఆది కావ్యం అనేది అయితే ప్రసిద్ధం, రామాయణం ఆది కావ్యం అనేది చాలా ప్రసిద్ధం అన్నమాట. సో అంతకుముందు ఇలాంటి శ్లోకాలు లేవు, మొట్టమొదటిసారిగా వాల్మీకి మహర్షి ఇలాంటి శ్లోకాలు రచించారు అని అంటారు. ఎందుకు లౌకిక అనేటువంటి మాటను నేను కలుపుకుంటున్నానంటే వేదాల్లో కూడా ఛందస్సులు ఉన్నాయండి. వేదాల్లో కూడా అనుష్టుప్ ఛందస్సు మొదలగు ఛందస్సులు ఉన్నాయన్నమాట. సో అవి అపౌరుషేయాలు, అనాది కాబట్టి అవి ఎప్పుడూ ఉన్నాయి. కానీ లౌకికంగా ఈ భూమిలో కానీ అలా ఏదో ఒక ప్రాంతంలో అలా చూడవచ్చు అన్నమాట. మొట్టమొదట రచింపబడినటువంటి కావ్యం ఇదే, శ్లోకం ఇదే అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే వీరు రచించేశారు, ఆది కావ్యాన్ని రచించేశారు. ఆది కావ్యాన్ని రచించే ఇటువంటి కావ్యాన్ని లోకంలో ప్రచారంలోకి తీసుకొచ్చే వాళ్ళు ఎవరున్నారు అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు సరిగ్గా తస్య చింతయమానస్య మహర్షేర్భావితాత్మనః అగృహీతాం తతః పాదౌ మునివేషౌ కుశీలవౌ. లవకుశులు ఉన్నారన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే వీరి పాదపద్మములను పట్టుకున్నారు. వీరు ఆలోచిస్తున్నారు ఎవరు చేస్తారు అని ఆలోచిస్తూ ఉండగా వాళ్ళు వచ్చి ఆచార్యులైనటువంటి వీరి యొక్క పాదపద్మములను పట్టుకున్నారన్నమాట. ప్రణామం చేశారు. అంటే మనకేం తెలుస్తోందంటే ఇది దాసుని యొక్క అభిప్రాయం అన్నమాట. రామ పట్టాభిషేకం అయిన తరువాత ఏదో ఒక సందర్భంలో మనం ముందు చూసినటువంటి వృత్తాంతం అంతా జరిగింది. వీరు రామాయణం రచించడం ప్రారంభించారు. ఆ రామాయణం పూర్తయ్యే సందర్భానికి సీతమ్మ వాల్మీకి ఆశ్రమానికి రావటం, అక్కడ లవకుశుల జన్మ ఏర్పడటం, ఈ కావ్యం అయిన తరువాత ఎవరు దీని ప్రచారంలోకి తీసుకురావటం అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు వీళ్ళు వచ్చి నమస్కరించటం,
ఇదంతా ఇలా జరిగి ఉండవచ్చును అని దాసుడు అనుమానిస్తున్నాను. ఏదో వ్యాఖ్యానాలు కూడా ఉండొచ్చు అనమాట. కొంచెం ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి, ఖచ్చితంగా దేంట్లో చూస్తూ ఉంటుందన్నమాట. సో ఆ సందర్భంలోనే ఈ రామాయణ రచన అంతా కూడా జరుగుతోంది. వీళ్ళు వచ్చారు. వెంటనే సతు మేధావినౌ దృష్ట్వా వేదేషు పరినిష్ఠితౌ వేదోపబ్రహ్మణార్థాయ తావగ్రాహయత ప్రభు. మన మొదటి ఎపిసోడ్లో చూసాం. ఇదేంటి అంటే వేదోపబ్రహ్మణము, వేదాల్లో ఉండేటువంటి అర్థములను విశదీకరించుట కోసం వచ్చినటువంటి వాటిని ఉపబ్రహ్మణము, వేదోపబ్రహ్మణము అంటారు. ఆ వేదముల యొక్క అర్థాన్ని విశదీకరించుట కొరకు వేదోపబ్రహ్మణార్థాయ తౌ అగ్రాహయత ప్రభు, వాళ్ళిద్దరికీ రామాయణాన్ని నేర్పించారు. అగ్రాహయత గ్రహించుట కాదు, గ్రహింపచేయుట. అందుకని తావగ్రాహయత ప్రభు అంటే వాళ్ళిద్దరిని చూసి, వాళ్ళు మేధావులు, ఈ రామాయణాన్నంతా కూడా వాళ్ళు తమ యందు ధరించుకోగలుగుతారు అన్నమాట. మేధ అంటే ధారణాశక్తి. వేదేషు పరినిష్ఠితో, వేదాల్లో వీళ్లకు బాగా పట్టు ఉన్నది. అందుకని వీళ్లకు రామాయణాన్ని నేర్పిస్తే వేదానికి దీనికి సమన్వయాన్ని చేస్తూ వీళ్ళు బాగా వేదార్థ విశదీకరణం చేస్తారు అని వాళ్లకు రామాయణాన్ని గ్రహింపజేశారు. అంటే రామాయణాన్ని నేర్పించారు వాల్మీకి. అప్పుడు ఈ శ్లోకం వస్తుందండి అక్కడ. కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్యవధమిత్యేవ చకారచరితవ్రత. వాల్మీకి ఎలా దీన్ని చేశారంటే రామాయణం సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్యవధం. ఇక్కడ 3 మాటలు వచ్చేసాయి అన్నమాట. రామాయణం అనేది, సీతాచరితం అనేది, పౌలస్త్యవధము అనేది. ఈ 3 మాటలు ఇక్కడ ఉన్నాయి, వాటిని గమనించాలన్నమాట. దీన్ని మన ఆచార్యులు చాలా గొప్పగా వర్ణిస్తూ ఉంటారన్నమాట. ఈ రామాయణం అనే మాట ఉన్నది. మీరు మొదట్లో అడిగారు రామాయణం అంటే ఏంటి. రామస్య అయనం రామాయణం అన్నాను. అలా కాకుండా రామాయాహ అయనం రామాయణం అని కూడా వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. రాముడు రామ, సీతమ్మను రామ, చాలా అందమైనది కాబట్టి రామ అని సీతను అంటూ ఉంటారు. అప్పుడు సీత యొక్క అయనము చరితము రామాయణము అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. అది కూడా వాల్మీకి సమ్మతమే. సీతాయాశ్చరితం మహత్ అని సీత యొక్క చరితము అని కూడా దీన్ని చూడవచ్చును. రాముని చరితము, సీతా చరితము, రావణ వధము అన్నట్లుగా దీన్ని చూశారు, చేశారు. పాఠ్యే గేయే చ మధురం ప్రమాణైస్త్రిభిరన్వితం జాతిభిస్సప్తభిర్బద్ధం తంత్రీలయ సమన్వితం అని దీన్ని పఠించినా చాలా బాగుంటుంది. పఠించినా మధురంగా ఉంటుంది, పాడినా మధురంగా ఉంటుంది. పాఠ్యే గేయే చ మధురం అని చాలా అందంగా ఉండేటువంటి దీన్ని చేశారు. ఇప్పుడు వీటిని బాగా నేర్చుకున్నారెవరు? లవకుశులు నేర్చుకున్నారు. నేర్చుకుని వాళ్ళు రాజ్యమంతటా దీన్ని పాడుతూ ప్రచారం చేస్తూ వస్తున్నారన్నమాట. అలా వస్తూ ఉండగా ఒకసారి ప్రశస్యమానౌ సర్వత్ర కదాచిత్తత్ర గాయకౌ రథ్యాసు రాజమార్గేషు దదర్శ భరతాగ్రజ. లోకమంతా వీళ్ళ గురించి మాట్లాడుతున్నారంట. అందరు జనాలు ఎక్కడ పడితే అక్కడ. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, ఏదో సినిమా వచ్చిందనుకోండి, మంచి హిట్ అయితే దాని గురించి అందరూ మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఇక్కడ పెద్ద హిట్ అనమాట రామాయణం. అందరూ దాని గురించే మాట్లాడుతున్నారు. ప్రశస్యమానవు సర్వత్ర, ఎక్కడ చూసినా లవకుశుల గురించే మాటలు, అందరూ ప్రశంసిస్తున్నారు. అటువంటి ఆ 2 గాయకులు వాళ్లను రథ్యాసు రాజమార్గేషు దదర్శ భరతాగ్రజ. రాజమార్గంలో, రథ్య అంటే వీధుల్లో, దదర్శ చూశాడు. ఎవడు అంటే భరతాగ్రజ, రాముడు చూశాడు అన్నమాట. భరతాగ్రజుడు అంటే రాముడే. అంటే రెండో వాడు భరతుడు కదా. లక్ష్మణాగ్రజ అంటే భరతుడు అవ్వచ్చు, రాముడు కూడా అవ్వచ్చు అన్నమాట. కానీ భరతాగ్రజ అంటే రాముడు మాత్రమే. సో రాముడు చూశాడు. చూసి స్వవేష్మచానీయ తతో భ్రాతరౌ స కుశీలవౌ పూజయామాస పూజార్హౌ రామ శత్రు నిబర్హణ. ఇక్కడ కుశీలవ అనే మాటకు గాయకులు అని కూడా అర్థం వస్తుంది అనమాట. అందుకని లవకుశులు, కుశలవులు అంటారు, వాళ్ళని కూడా కుశీలవులు అని ఎక్కడైనా ప్రయోగం ఉండవచ్చును. కానీ కుశీలవ అనే మాటకు సంస్కృతంలో అయితే గాయకులు అని అర్థం అండి. ఓకేనా. సో కుశలవులు వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే కుశీలవులు. కుశీలవులు అనే మాటకు
లవకుశులని ఒక అర్థము, గాయకులని ఇంకొక అర్థము. అవును అవును. అడిగా. సో కుషీలవవు అది ప్రకరణానికి తగ్గట్లుగా కుషీలవవు అన్నారనుకోండి. అడిగాను. అప్పుడు కుషీలవ అనేటువంటి మాటకు గాయకులు, ఎంటర్టైనర్స్ అనేటువంటి అర్థం వస్తుంది అన్నమాట. అడిగాను. అందుకని ప్రకరణానికి తగ్గట్లుగా అర్థం గ్రహించాలి. అది ఎలా వచ్చిందో వీళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టి దాని తర్వాత కుశీలవ అనేటువంటి మాట ప్రచారంలో వచ్చిందా మనకు తెలియదు, కానీ కుశీలవ అనే మాటకు అలాగైతే అర్థం ఉందన్నమాట. గాయకుడు అనేటువంటి అర్థం ఉంది. సరే, ఇప్పుడు రాముల వారు వీరిని వీధిలో చూశారు, తమ ఇంటికి తీసుకొచ్చారు, రాజభవనాన్ని తీసుకొచ్చారు. స్వవేష్మచానీయతతో భ్రాతరౌ సకుశీలవౌ పూజయామాస పూజార్హౌ రామశత్రుని బర్హణ. రాముడికి ఇప్పటిదాకా వాళ్ళెవరో తెలియదు అనమాట. వాళ్ళెవరో తెలియదు. తీసుకొచ్చేసి వాళ్ళకి పూజలంతా చేసి, అంటే పూజ అంటే ఏంటి, ఎవరిని ఎలా సత్కరించాలో అలా సత్కరించుట. వాళ్ళను సత్కరించి దాని తర్వాత పెరుమాళ్ళు అంటే రాముల వారు తమ సువర్ణ సింహాసనంలో కూర్చున్నారు. పక్కన మంత్రులందరూ ఉన్నారు, మన లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఉన్నారు. వీళ్ళందరూ ఉండగా లక్ష్మణుడిని, భరతుడిని, శత్రుఘ్నుడిని చూసి రాముల వారు అంటారు, చూసారా వీళ్ళు చాలా అందంగా ఏదో చెప్తున్నారు, విన్నారా మీరందరూ వినండి అని చాలా ఒక ఆదరంతో మీరు వినండి అని చాలా వర్ణించి అంటారు. ఇమౌ ముని పార్థివ లక్షణాన్వితౌ కుశీలవౌ చైవ మహాతపస్వినౌ మమాపి తద్భూతికరం ప్రవక్ష్యతే మహానుభావం చరితం నిబోధత. ఇమౌ ముని, వీళ్ళిద్దరూ మునివర్లు, పార్థివ లక్షణాన్వితం, రాజుల యొక్క లక్షణాలు వాళ్ళు చెప్తారు. ఇమౌ ముని, వీళ్ళిద్దరూ మునివర్లు, పార్థివ లక్షణాన్వితం, రాజలక్షణాలు ఉన్నాయి. రాముల వారు చెప్తున్నారు అన్నమాట. కుశీలవౌ చైవ మహాతపస్వినౌ, పెద్ద తపస్సులు వీరు. ఇక్కడ కూడా కుశీలవౌ అనే మాటకు గాయకులు అని అర్థం. ఇక్కడ మహాతపస్వినౌ, వీళ్ళు ఎటువంటి వాళ్ళు, వీళ్ళు చెప్పేటువంటి చరితం ఏదైతే ఉన్నదో అది మమాపి తద్భూతికరం, నాకు కూడా శ్రేయస్కరం. వీళ్ళు చెప్పేటువంటి చరితము అది గొప్ప చరితము, మహానుభావం చరితం, గొప్పదైన చరితము, నిబోధత, మీరు కూడా తెలుసుకోండి, వినండి అని అన్నారు. ఇక్కడ ఒక ప్రశ్న వచ్చిందన్నమాట. రాముల వారు చెబుతున్నారు, ఏమంటున్నారు, చాలా గొప్పదైన చరితము అంటున్నారు. ఇప్పుడు సాధారణంగా లోకంలో ఏ మనిషి అయినా సరే తన చరిత్రను గొప్ప చరిత, నేను చాలా గొప్పవాడిని అండి, నా చరిత్ర వినండి అంటారా? అది ధర్మస్వరూపులైనటువంటి రాముల వారు అంటారా? అస్సలు అనరు. మరి అన్నారే మహానుభావం చరితం అన్నారే అనంటే, ఇక్కడ అన్నారు ఇది తమ చరితం అయితే రాముల వారిలా చెప్పేవారు కాదు, కానీ ఇది సీతా చరితం కదా, సీతాయా చరితం మహత్ కదా. అలాంటప్పుడు చెప్పడంలో తప్పేంటి? తప్పలేదు. నా చరితం గొప్పదని వారు అనుకోలేదు, సీతాచరితం గొప్పది అనుకున్నారు. అందుకని సీతాచరితం అనేటువంటి భావనతో ఇది చాలా అందమైనది, మీరు వినండి అని చెప్పారు. తతస్తుతౌ రామవచః ప్రచోదితౌ అగాయతాం మార్గ విధాన సంపద సచాపి రామః పరిషద్గతః శనైః బుభూషయా సక్తమనా బభూవః. చాలా అందమైన శ్లోకం అండి ఇది. రాముల వారు రామాయణం ఇంకా చెప్పండి, మీరు ప్రారంభించండి అని ప్రచోదించగా వాళ్ళు పాడటం ప్రారంభించారంట. వాళ్ళు పాడుతున్నారు. సాధారణంగా ఒక చోట రాముల వారు ఉన్నారంటే ఆ సభలో ఆ చోట ఉండే వారందరి కళ్ళు కూడా రాముల వారిపైనే ఉంటుంది. కొందరు మహా తేజస్సులుగా ఉంటారన్నమాట. వాళ్ళు ఒక చోట ఉన్నారంటే అందరూ వాళ్ళనే చూస్తారు. అలాగే రాముల వారు ఒక చోట ఉన్నారంటే అందరూ రాముల వారిని చూస్తూ ఉంటారన్నమాట. కానీ ఆ రోజు మాత్రం సభలో ఎవ్వరూ రాముడిని పట్టించుకోలేదు. దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే రాముని కన్నా రామచరిత్రం గొప్పది. రాముడున్నాడు, రామచరితం ఉంది అంటే అందరూ కూడా రామచరిత్రాన్ని స్వీకరిస్తారు, ఆదరిస్తారు, కానీ రాముణ్ణి కాదంట. అందుకని మొదటిసారిగా ఎవ్వరూ రాముణ్ణి పట్టించుకోలేదు, అందరూ లవకుశుల్ని చూస్తున్నారు అన్నమాట. వాళ్ళు చాలా అందంగా పాడుతున్నారు. అలా పాడుతూ ఉండగా రామునికి ఒక ఆశ వచ్చిందండి. ఎప్పుడు కొన్ని అనుభవాలు పొందేటప్పుడు ఒంటరిగా పొందటంలో అర్థం ఉండదు. రసికులైనటువంటి తోటివారితోనే అనుభవించాలన్నమాట. ఆ రామాయణాన్ని వింటూ ఉండగా
రాముని కూడా ఆశ వచ్చిందనమాట. మనమేదో పెద్ద సింహాసనంలో పైన కూర్చొని వినటం ఏంటి, అందరూ కూడా కింద వింటూ ఉండగా మనం వాళ్ళలో కలిసిపోవాలి. అందుకే సచాపి రామ పరిషద్గత శనై, ఆ రాముడు కూడా పరిషద్గతుడైపోయాడు. పరిషత్ అంటే ఆ గోష్ఠి, ఆ గోష్ఠిలో దూరాడనమాట. వేగంగా దిగిపోతే అందరూ గమనించేస్తారు. అందుకని రాముని వాళ్ళు పెద్దగా మొదట ఒక అడుగు కిందికి రావటం, ఇంకొక మెట్టు కిందికి రావటం, అలా మెల్లిగా గోష్ఠిలో చేరిపోయారన్నమాట. ఉపన్యాసాలు ఇలా అంటూ ఉంటామండి. రామాయణం అక్కడ జరుగుతుంది. కొన్ని సందర్భాలు వస్తే శభాష్ అంటారు కదా, రాముడు పక్కన ఉండటాన్ని గమనించకుండా అక్కడ ఉండేటువంటి ఒక వ్యక్తి రాముని తొడ మీద కొట్టి శభాష్ అన్నాడంట. రాముడు చాలా సంతోషపడ్డాడంట అప్పుడు. ఎందుకంటే రామాయణాన్ని వింటూ వాళ్ళకంత ఆనందం, ఆ ఆనందంతో రాముడిని తొడ మీద కొట్టేసరికి రాముడు ఆహా అనుకున్నాడంట. అది కదా అనుభవము. ఆ రామాయణాన్ని సాక్షాత్ రాముడే విన్నాడు, రాముడే అనుభవించాడు అనేది రామాయణం యొక్క గొప్పతనంలో ఒక ముఖ్యమైన అంశం. అలా సచాపి రామ పరిషద్గత శనై బుభూషయ సక్తమనా బభూవః అని ఆ అనుభవం కావాలి. బుభూషయ అంటే బుభూష అంటే అనుబుభూష, అనుభవించాలి అనేటువంటి ఆశతో ఆ సభలోకి చేరాడనమాట. అక్కడికి వెళ్ళి సక్తమనా బభూవ, ఆ గానంలోనే సక్తమైన మనస్సు కలవాడైపోయాడు, దాంట్లోనే లీనమైపోయింది రాముడి మనస్సు కూడా అని ఇలా ఈ శ్లోకం రాముల వారు విన్న రామాయణము అని రామాయణం యొక్క గొప్పతనము చాటబడుతోందన్నమాట. కొన్నిటికి మాత్రమే ఈ గొప్పతనం ఉంటుందండి. విష్ణు సహస్రనామం తీసుకున్నారనుకోండి, విష్ణు సహస్రనామానికి విషయం ఎవరు? విష్ణువు, కృష్ణుడే. ఆ కృష్ణుడే అక్కడ విన్నాడనమాట. విష్ణు సహస్రనామాన్ని భీష్ముడు శరతల్పగతుడై పలుకుతూ ఉండగా అక్కడ కృష్ణుడే విన్నాడు. అలాగే రామాయణాన్ని చెబుతూ కూడా రామాయణాన్ని సాక్షాత్ రామాయణ విషయమైన రాముడే విన్నాడు అనేది రామాయణం యొక్క గొప్పతనము. ఇలా రామాయణం గురించిన ఉపోద్ఘాతము పూర్తవుతోంది. ఇకపై అయోధ్య వర్ణనము. ఇక్కడి నుంచి 5వ సర్గ ప్రారంభం అన్నమాట. అది రామాయణం. ఇప్పుడు 3 ఎపిసోడ్లు అయిపోయాయి మనవి. కానీ రామాయణం ప్రారంభమైందా అంటే లేదు అనే చెప్పాలి, ఉపోద్ఘాతమే అయినది. ఇప్పుడు ఇక్కడ కొన్ని విషయాలను మాత్రం స్పష్టీకరించి ఈనాటి ఎపిసోడ్ని మనం పూర్తి చేసుకుందాం. ఇక్కడ వాల్మీకి రామాయణాన్ని రచించారు అని అంటారు. అలాంటప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభమై ఉండాలి? ఈ 5వ సర్గ నుంచి ప్రారంభమై ఉండాలి. కానీ అలా కాకుండా మొదట 4 సర్గాలు వచ్చాయి. ఆ 4 సర్గాల్లో కూడా వాల్మీకి గురించి ఉన్నదన్నమాట. ఇప్పుడు దీన్ని రచించింది ఎవరు? వాల్మీకియే. వాల్మీకి రామాయణంలో భాగంగా వాల్మీకి గురించి వాల్మీకి మాట్లాడుకోవటం ఏంటి అని ఒక ప్రశ్న. దీనికి గోవిందరాజులు తమ వ్యాఖ్యానంలో 2 రకాల సమాధానాలు తెలిపారు. ఒకటి, ఈ రామాయణం ఎలా అవతరించింది అని చెప్పటం కోసమని తమ గురించి మాట్లాడారు వాల్మీకి, దాంట్లో తప్పేం లేదు. కొన్నిసార్లు ఒక గ్రంథం యొక్క ప్రామాణికత్వాన్ని స్థాపించుట కొరకు కొన్ని విషయాలను చేయటంలో తప్పు లేదు. బ్రహ్మదేవుడే చెప్పగా రచించారు, అది రామాయణం గొప్పతనమే కదా. ఇప్పుడు ఆ విషయాన్ని తెలిపి తీరాలి. అప్పుడే చదివే వాళ్ళకు ఓహో రామాయణం ప్రామాణికంగా ఉంటుంది, బ్రహ్మ సంకల్పం చేత వచ్చింది కాబట్టి అని అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ విషయాలు చెప్పాలంటే వాల్మీకి అక్కడ పాత్ర ఉన్నది. అప్పుడు వాల్మీకి వస్తారు కదా, అందుకని చెప్పారు వాల్మీకి అని ఇదొక నిర్వహణ చెప్పారు. అలాగే ఉత్తరాఖండలో కూడా వాల్మీకి గురించి ప్రస్తావన వచ్చిన చోటంతా కూడా వారు తమ గురించి జరిగింది ఏంటో అది చెప్తున్నారు కాబట్టి ఇలా చెప్పారు అని అదొక నిర్వహణ అంటారు. ఈ ఉత్తరాఖండ గురించిన విచారాలు మనం అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ చేసుకుందాం. అది వాల్మీకి రచించారా లేదా, వ్యాఖ్యాతల అభిప్రాయం ఏంటి అనే విషయాల్ని అక్కడ మనం చూద్దాము. ఇప్పుడు ఇక్కడ ఈ 4 సర్గాలు ఎవరి చేత రచింపబడ్డాయి అంటే ఇదొకటి, ఇలా సమాధానం ఇస్తారు. గోవిందరాజులు మరొక అభిప్రాయాన్ని కూడా ఇక్కడ తెలుపుతారు. వారేమంటారంటే, వాల్మీకి రాయకపోయినా సరే వాల్మీకి శిష్యుల్లో ఎవరో ఒకరు వాల్మీకి గురించి ఇక్కడ ఖచ్చితంగా చెప్పి తీరాలి అనేటువంటి అభిప్రాయము చేత ఈ 4 సర్గములను వారు రాసి ఈ రామాయణంతో చేర్చి ఉండవచ్చును
అది సత్యమే కాబట్టి అందరూ కూడా దాన్ని అంగీకరించి ఉంటారు. ఇక్కడ గోవిందరాజు చెప్పేది ఏంటంటే శిష్యులు ఎవరైనా కూడా రాసి ఇక్కడ దీన్ని చేర్చుండొచ్చు అని. సో ఆ రకంగా దీన్ని చూడాలి. ఈ విషయం రామాయణంలో లేదు కానీ ఓ ప్రశ్న అందరికి వస్తుంది. సో దానికి సమాధానం చెప్పాలి అని గోవిందరాజ వ్యాఖ్యానంలో ఉండే విషయాల్ని తెలిపాను. అవును స్వామి. అదే కాకుండా మీరు ఉపన్యాసాల్లో చెప్పినప్పుడు కూడా స్వామి ఏదైనా గ్రంథాన్ని ఆరంభించేటప్పుడు ఆ గ్రంథకర్త యొక్క వైలక్షణ్యాన్ని ముందుగా తెలుసుకోవాలి అని చెప్తూ ఉంటారు స్వామి. అలా ఆ రీతిలో చూసినా కూడా ముందు వాల్మీకి గురించి మనం తెలుసుకుంటే ఒకలాంటి ఆనందం కూడా మనకి. నిజంగా మీరు చెప్పిన మాట వ్యాఖ్యానంలో ఉన్న విషయం ఏది అంటే 3 ప్రబంధ విషయం ఏంటి, ప్రబంధం ఏంటి, రచించిన వారెవరు, ఈ 3 విషయాల గురించి తెలుసుకోవాలి. 4 సర్గముల్లో వాల్మీకి గురించి మనం తెలుసుకున్నాం. మధ్యలో ఈ సంఖ్య ఇత్యాది చెప్పేటప్పుడు ఈ ప్రబంధం యొక్క రామాయణం గ్రంథం యొక్క వైలక్షణ్యాన్ని తెలుసుకున్నాం. ఒక సర్గలో మధ్యలో ఏమైందంటే రామాయణాన్ని సంక్షేపంగా చూపించారన్నమాట. అక్కడ ఇటువంటి విషయాలు చెప్పబడుతున్నాయని విషయ వైలక్షణ్యం, ప్రబంధ వైలక్షణ్యం, ప్రబంధృ వైలక్షణ్యం, విషయ వైలక్షణ్యం, ఈ 3 తెలుసుకోవాలన్నమాట. ఈ 3టిని 4 సర్గాల్లో చూపించారు అని కూడా అంటారు. స్వామి అంటే ఈ రీతిగా ఈరోజు అనేక విషయాల్ని మీ ద్వారా తెలుసుకున్నాం స్వామి. రానున్న విషయాన్ని ఇంకా రామాయణ ఆరంభం అంతా కూడా ఇక రాబోయే ఎపిసోడ్స్లో ఉంది అని అనుకుంటూ నేటి ఎపిసోడ్ని పూర్తి చేసుకుందాం. మనం మొదటి ఎపిసోడ్లో చెప్పిన రీతిలో మనమే నిర్బంధం పెట్టుకోలేదు. అంతే, నవాహం కాదు, ఇంకేదో కాదు. అందుకని కొంచెం విస్తృతంగానే చూస్తున్నాము. నా పక్క నుంచి నా అభిప్రాయం ఏంటంటే బోర్ కొట్టనంత వరకు ఏం ప్రాబ్లం లేదనమాట. అదే ఉండదు స్వామి. విషయం తెలియాలి, స్పష్టంగా తెలియాలి, ఇదే అని ప్రామాణికంగా తెలియాలి. కాబట్టి కొన్ని చోట్ల శ్లోకాలను కూడా పఠించే చెబుతున్నాను. మరి పూర్తి రామాయణం ఇలాగే ఉంటుందంటే ఉండదు. ఇలా రామాయణ ఒక్కో సర్గంను రామాయణాన్ని ఒక్కో సర్గం ఒక్కో రోజు అలా చూస్తూ వెళ్తే ఎన్నేళ్ళు పడుతుందో తెలీదు. అది మనం వారానికి ఒకటి పెడతాం, వారానికో 2 వారాలకు ఒకటి వచ్చిందంటే అది ఎప్పటికి పూర్తి అవుతుంది. అందుకని వెళ్ళేసరికి ఇంకొంచెం పైకి వెళ్తున్న కొద్దీ అది ఇంకా ఇంకొంచెం వెళ్తున్న కొద్దీ కొంచెం వేగం పుచ్చుకుంటుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ గేర్లో ఉన్నాం. తర్వాత నా ఆరంభంలో కొంచెం ఆ విషయం గురించిన దీర్ఘంగా దానిపైన చర్చ జరగాలి కదా స్వామి. అప్పుడే దానిపైన ఇంట్రెస్ట్ కూడా అందరికీ పెరుగుతుంది స్వామి. అవునండి, అది కూడా ఉంది. ఈ దీని గురించి ఎక్కువగా జనాలకు తెలియదు అనమాట, ఏం జరిగింది అనేది. ఇప్పుడు రాముడు పుట్టడం నుంచి ఆ కథలన్నీ కూడా అందరికీ తెలుసు. కొంచెం ఎక్కువ ప్రచారం ఉంది, దీని గురించి ప్రచారం తక్కువ కాబట్టి మనం దాని గురించి కొంచెం విస్తృతంగా చూసాము. ఎలా రాముల వారి అనుగ్రహం ఉంటుందో దానికి తగిన రీతిలో మనం భవిష్యత్తులో దీన్ని కొనసాగనిద్దాం. నేడు ఈ కాలక్షేపాన్ని మనం పూర్తి చేసుకుంటున్నాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్యమంగళం. స్వామి అడియేన్ రామానుదాస్. ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. సనాతన ధర్మం గురించి, ముఖ్యంగా శ్రీ వైష్ణవ సంప్రదాయం గురించి అందరికీ తెలియాలి. లోకంలో వీటి యొక్క గొప్పతనం ఏంటో అందరూ తెలుసుకునేలా చేయాలి అనే సదుద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఒక్కొక్క వీడియో మీ ముందుకు రావడానికి వెనుక చాలా పరిశ్రమ దాగి ఉంటుంది. అది వీడియో రికార్డ్ చేయడం దగ్గర నుంచి దాన్ని ఎడిట్ చేయడం, ఆ లైట్స్, ఆ కెమెరా, ఇదంతా కూడా ఎంతో శ్రమ తర్వాత ప్రయత్నంతో కూడుకున్నటువంటి అంశం. 1 గంట సేపు మీ అందరూ ఎన్నో విషయాలు తెలుసుకున్నా దాని వెనకాల ఒక 30-40 గంటల శ్రమ అనేది దాగి ఉంటుంది. కాబట్టి ఈ మా యొక్క ప్రయత్నానికి ఏ విధంగా సహాయపడాలి అని అనుకున్నా కూడా దానికి కావలసినటువంటి లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఉంటాయి. అదేవిధంగా కూడా మీ స్క్రీన్ పైన కూడా ఆ డీటెయిల్స్ని మీరు వీక్షించవచ్చును. ధన్యవాదాలు.